హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే ఒక విషయం చెప్పాలి ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో ఒక ట్రెండింగ్ అయితే ఉంది కదా, దాని మీద చేసాను. చాలా బాగా వచ్చింది వీడియో అనేది సెట్ అయింది. మీ ఫోటో ఎలా క్రియేట్ చేసుకోవాలనేది వీడియో అయితే చెప్తాను. ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ అయితే పెట్టండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే వీడియో గురించి ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేను మ్యాక్సిమం అయితే రిప్లై ఇస్తాను. నెక్స్ట్ టైప్ వీడియో కాల్ నన్ను అడగండి, నేను చేసి అయితే పెడతాను. ముందుకైతే మీరు డెమో అయితే చూడండి. డెమో వచ్చిన తర్వాత వీడియోకి ఎలా ఈ వీడియో క్రియేట్ చేసుకోవాలని చెప్తాను. ముందుగా డెమో ఇచ్చాం ఫ్రెండ్స్. என்ன சாரே ఫ్రెండ్స్ వీడియో చూసారు కదా, వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. వీడియో గురించి ఏమో డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేను మ్యాక్సిమం అయితే రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ దాన్ని పెట్టండి. వీడియో గురించి ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ ఇచ్చేయండి. వీడియో అనేది చాలా బాగా వచ్చింది. ఇది ఏంటంటే వీడియో అనేది చాలా ఈ ట్రెండింగ్ అంటే బైక్స్ అండ్ ఏమో ఒకటి వీడియో అయితే ట్రెండింగ్ ఉంది. నేను వెరైటీగా అయితే చేశాను. ఇప్పుడు ఎడిటింగ్ అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ కదా, దాని ఓపెన్ తీసుకోండి. తర్వాత ఇక్కడ 90 సెకండ్స్ వరకు సాంగ్ అయితే పెట్టాను. మీ దగ్గర 5-6 ఫోటో ఉంటే చాలు, ఎడిటింగ్ అయితే చాలా చేసుకోవచ్చు. చాలా సింపుల్గా అయితే ఉంటుంది. ఇక్కడ నేమ్ అయితే చేంజ్ చేసుకోవాలి. మీరు ఎవరు మీద ఎడిట్ చేసుకోవాలో వాళ్ళొక ఫోటో వాళ్ళొక నేమ్ అయితే చేంజ్ చేసుకోవాలి. ముందుగా అయితే దాన్ని క్లిక్ చేసి కింద ఉన్న ఎడిట్ చేసుకెళ్ళి ఇక్కడ జూనియర్ ఎడిటర్ కదా, అంటే మీరు ఎవరు మీద ఎడిట్ చేసుకోవాలో వాళ్ళొక నేమ్ అయితే యాడ్ చేసుకొని పైన దాని అయితే క్లిక్ చేసుకుంటే, అలాగే ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అయితే ఇదేం చేయకండి. ఇక్కడ మీరు నేమ్ మాత్రం చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి మీరు అయితే ఫోటో అనేది యాడ్ చేసుకోవాలి కంటిన్యూస్గా లాస్ట్ ఎండ్ వరకు. బీట్ మార్క్ కాడ అన్ని బీట్ మార్క్ అయితే మీరు ఫోటో అనేది 1 by 1 ఫోటో యాడ్ చేసుకుంటే వీడియో అనేది చాలా సింపుల్గా అయితే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇక్కడ దీని ఇమేజ్ ఉందో దాని అయితే క్లిక్ చేసుకుని తర్వాత కలర్ ఫీల్డ్కి వెళ్ళి ఇక్కడ మీడియా మీదకి వెళ్ళి మీరు ఎవరి మీద ఎడిట్ చేసుకోవాలో వాళ్ళొక ఫోటో అయితే యాడ్ చేసుకుని పైన ప్లస్ అనేది క్లిక్ చేసుకోండి. అడ్జస్ట్మెంట్ లేకపోతే దాన్ని క్లిక్ చేసి ఇక్కడ మూవీ టైం తీసుకెళ్ళి ఇక్కడ మీరు అడ్జస్ట్మెంట్ అయితే తీసుకోవాలి 2 ఫింగర్స్తో, ఓకేనా. తర్వాత నెక్స్ట్ ఇమేజ్ దాని అయితే క్లిక్ చేసుకొని కలర్ ఫీల్డ్కి వెళ్ళి ఇక్కడ మీడియంకి వెళ్ళి నెక్స్ట్ ఫోటో యాడ్ చేసి పైన ప్లస్ చేసి ఇలా 1 by 1 అయితే మీరు ఫోటో అనేది యాడ్ చేసుకోవాలి. నేను 2 ఫోటోస్ యాడ్ చేశాను. ఇలా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఎండ్ వరకు చూసుకుని ఎలా యాడ్ చేసుకోవాలని చెప్తాను, ఓకేనా. ఇప్పుడైతే నేను 2 ఫోటో అయితే యాడ్ చేశాను కదా. ఇప్పుడైతే మీరు కంటిన్యూస్గా ఇక్కడ చెప్పాను కదా, లాస్ట్ ఎండ్ వరకు అయితే మీరు ఫోటోని యాడ్ చేసినట్టయితే ఇప్పుడు ఇంపోర్ట్ ఎలా చేసుకోవాలో చెప్తాను. ముందుగా అయితే దాని పైన దాని అయితే క్లిక్ చేసుకుని తర్వాత ఇక్కడ మీకు నచ్చిన క్వాలిటీ మీద సెలెక్ట్ చేసుకుని ఇంపోర్ట్ మీద క్లిక్ చేసుకుని సేవ్ అయిపోతుంది. నెక్స్ట్ అయితే మీ ముందుకు వచ్చాను. బాయ్ ఫ్రెండ్, జై హింద్.